హాయ్ హలో ఈరోజు రెసిపీ వెరీ టేస్టీ గువ్వట్టు అండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. వెరీ టేస్టీ. స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకున్నాం. ఆనియన్స్ వేసుకున్నాం. ఇందులో ఈ గువ్వట్టు అనే రెసిపీ ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఆనియన్స్ ఫ్రై అయ్యి గ్రీన్ చిల్లీ అనేది యాడ్ చేద్దాం. గ్రీన్ చిల్లీస్, కరివేపాకు, జింజర్ గార్లిక్ ఇది నేను కొంచెం క్రష్ చేసి వేసుకున్నాను. ఇందులో టమాటో అనేది యాడ్ చేద్దాం. నేను ఇక్కడ 3 టమాటోస్ యాడ్ చేస్తున్నాను. ఇందులో చిల్లీ పౌడర్ వేస్తున్నాను. సాల్ట్ అనేది యాడ్ చేద్దాం. కొంచెం పసుపు, గరం మసాలా. ఇది బాగా ఫ్రై అయింది. ఇప్పుడు మనం వాటర్ అనేది యాడ్ చేద్దాం. ఇప్పుడు ఇది కొంచెం బాయిల్ అయింది కదా, ఇందులో ఎగ్స్ అనేవి కొట్టిద్దాం. అందులో కొంచెం ఇక్కడ నేను 4 ఎగ్స్ అనేది యాడ్ చేశాను. దీన్ని అసలు కదపకుండా ఉంచాలండి. ఒక 10 మినిట్స్ తర్వాత మనం దాన్ని తిప్పుదాం. ఇప్పుడు మూత పెట్టేసి ఉంచేద్దాం ఒక 5 మినిట్స్. ఒక 5 మినిట్స్ ఉంచేద్దాం. ఇప్పుడు మూత తీసి చూద్దాం. మ్యాక్సిమం అయిపోయినట్టేను. కొంచెం టర్న్ చేసుకున్నాం ఒక్కొక్కటి. చూడండి ఎంత చక్కగా అయ్యాయో. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. మూత పెట్టి వాటర్ అంతా దగ్గరికి అయిన దాకా ఉంచుకుందాం. ఇప్పుడు ఒకసారి మూత తీసుకుని చూద్దామండి. ఆల్మోస్ట్ అన్నది అయిపోయిందండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా అయిందో. చిన్నపిల్లలు మాత్రం ఇలాంటి రెసిపీస్ చేస్తే ఇష్టంగా తింటారు. కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్లో ఇది తీసుకుందాం. వెరీ టేస్టీ గువ్వట్టు రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్గా అయిపోయింది. ఒకసారి ట్రై చేసి చూడండి.